హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 20వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ర్యాపిడ్ ఎక్స్ రైళ్లకి సంబంధించి. ర్యాపిడ్ ఎక్స్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి మీరట్ వరకు మధ్యలో గజియాబాద్ అన్నటువంటిది కలుస్తుంది. ఢిల్లీ నుంచి మీరట్ వరకు నిర్మించబోతున్నటువంటి ఈ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి టోటల్ ప్రాజెక్ట్ని 2025 కల్లా పూర్తి చేయాలన్నటువంటిది లక్ష్యం. మరి ఈ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్ట్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? దీని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? దీనికి ఫండింగ్ ఎవరిస్తూ ఉన్నారు? ఈ మొత్తం కారిడార్ యొక్క లెంత్ ఎంత? టోటల్ స్టేషన్స్ ఎన్ని? దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇవన్నీ మనకి తెలియాలి. చూడండి, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ లేదా ఆర్ఆర్టీఎస్ అంటాము. వీటి పేరునే నమో భారత్ అన్నటువంటి పేరుగా మార్చడం జరిగింది ఈ యొక్క ర్యాపిడ్ రైళ్ళని. అయితే ఇది మనం చూస్తే ఇటు బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లు, మెట్రో రైళ్లు వీటన్నింటితో కూడా ఇది కనెక్ట్ అయి ఉంటుంది. మరి దీన్ని డెవలప్ చేసేటటువంటి సంస్థ ఏది అంటే ఎన్సిఆర్టీసీ లేదా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అన్నటువంటిది. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం కాస్ట్ ఎంత అంటే మొత్తం 30,274 కోట్ల రూపాయలు. మరి దీనికి బయట నుంచి కొన్ని సంస్థలు ఫండింగ్ ఇస్తూ ఉన్నాయి. ఏమేం సంస్థలు ఇస్తున్నాయి? ఒకటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నటువంటిది, అలాగే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డిబి అన్నటువంటిది, అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి. ఇవి బయట నుంచి ఫండింగ్ ఇస్తున్నాయి. మరి ఇది వేటి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ అంటే ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది, ఈ జాయింట్ వెంచర్ అన్నటువంటిది ఏ రాష్ట్రాలకి మధ్య జరిగింది అంటే ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అలాగే ఢిల్లీ యూనియన్ టెరిటరీకి, అలాగే హర్యానా రాష్ట్రానికి, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రానికి, అలాగే ఉత్తరప్రదేశ్ అంటే 3 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీకి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఒక జాయింట్ వెంచర్ అన్నమాట. దీనికి సంబంధించి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా ఎంఓయు అన్నటువంటిది ఎప్పుడు కుదిరింది అంటే 2011వ సంవత్సరంలో కుదిరింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ ఢిల్లీ మీరట్ యొక్క కారిడార్ ఏదైతే ఉంటుందో దాని మొత్తం లెంత్ ఎంత అంటే 82 కిలోమీటర్లు. అయితే మొత్తం స్టేషన్స్ ఎన్ని స్టేషన్స్ ఇందులో కవర్ అవుతాయి అంటే 24 స్టేషన్స్ ఇందులో కవర్ అవుతాయి. అయితే ఈ మొత్తం ఇప్పుడు పూర్తయిందా అంటే లేదు, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మాత్రమే పూర్తయింది. ఫస్ట్ ఫేజ్ అంటే ఏంటి? 17 కిలోమీటర్ల లెంత్ అన్నటువంటిది పూర్తయింది. ఇందులో 5 స్టేషన్స్ మాత్రమే కవర్ అవుతాయి. ఏంటి మరి 5 స్టేషన్స్ అంటే ఒకటి సహీబాబాద్ అన్నటువంటిది, 2 గజియాబాద్, 3 గుల్దార్, 4 గుహాయ్, అలాగే 5వది గుహాయ్ డిపాట్. ఇలాగా మొత్తం 5 స్టేషన్స్ ఇది కవర్ చేయటం జరుగుతుంది. అయితే దీని స్పెషాలిటీ ఏంటి అంటే మెన్ ఎంప్లాయీస్ కన్నా ఇక్కడ ఉమెన్ ఎంప్లాయీస్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయటం జరిగింది. అంతేకాదు దీనికి ఢిల్లీలో అయితే సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే వీటి యొక్క సెక్యూరిటీ పరంగా గనక మనం చూస్తే ఇటు యూపీలోకి వచ్చేసరికి యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నటువంటిది దీనికి సంబంధించి చూసుకుంటుంది. అదే ఢిల్లీకి సంబంధించి చూస్తే సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నటువంటిది చూసుకుంటుంది. అంతేకాదు యూపీ గవర్నమెంట్ అన్నటువంటిది ఈ ర్యాపిడ్ స్టేషన్కి సంబంధించినటువంటి ప్రతి చోట కూడా ఒక పోలీస్ పోస్ట్ని క్రియేట్ చేయటం జరిగింది. అంతేకాదు ఒక సెక్యూరిటీ కంట్రోల్ సెంటర్ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది 24/7 సీసీటీవీస్ ద్వారా మానిటర్ చేస్తూ ఉంటుంది. మరి ఇందులోకి వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లాస్ట్ అండ్ ఫండ్ సెంటర్ని కూడా నెలకొల్పటం జరిగింది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే టికెటింగ్ సిస్టమ్ అంటే మనకి టికెట్స్ని అందించడంలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి క్యూఆర్ బేస్డ్ సిస్టమ్ అంటే క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి టికెట్స్ని పొందొచ్చు. లేదు దీనికోసం మనం చూస్తే ర్యాపిడ్ ఎక్స్ కనెక్ట్
అనేటటువంటి ఒక మొబైల్ యాప్ని కూడా తీసుకురావటం జరిగింది. ఇది కాదు అనుకుంటే రెండవది నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ని మనం యూజ్ చేయొచ్చు. మరి ఈ ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మరి దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి, ఎనర్జీ యూసేజ్ని మనం తగ్గించవచ్చు, ట్రావెలింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది, టైం అనేది తగ్గుతుంది, అంతేకాదు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఈ ఢిల్లీ రీజియన్ చుట్టుపక్కల రీజియన్లో జరుగుతుంది. అలాగే ఎకనామిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి, ఎడ్యుకేషన్కి యాక్సెస్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం బెనిఫిట్స్గానే చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఇంకొక విషయం ఏంటి అంటే పిఎం గతిశక్తి అంటాము. ఏంటి ఈ పిఎం గతిశక్తి అన్నటువంటిది? ఇది వేరియస్ ఎకనామిక్ జోన్స్లో ఒక మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయటం కోసం 2021లో తీసుకొచ్చినటువంటిదే పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అన్నటువంటిది. గుర్తుపెట్టుకోవాలి, అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటిదే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్ని ప్రారంభించడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. మరి ఆ నేపథ్యంలో ఈ ప్రమోద్ మహాజన్ గ్రామీణ కౌశల్య వికాస్ కేంద్రాస్ అంటే ఏంటి, అలాగే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అంటే ఏంటి, మన దేశంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చూద్దాం. చూడండి, ప్రమోద్ మహాజన్ గ్రామీణ కౌశల్య వికాస్ కేంద్రాస్ అనేసి పిలుస్తూ ఉంటాం. మనం చూస్తే మహారాష్ట్రలో ఎక్కడ వీటిని లాంచ్ చేసింది? మహారాష్ట్రలోకి వచ్చేసరికి మొత్తం 34 రూరల్ డిస్ట్రిక్ట్స్లో 511 ఈ కేంద్రాలని ఏర్పాటు చేయటం జరిగింది. అవునా, 511 కేంద్రాలని ఇప్పుడు ఓపెన్ చేశారు. వీటి ద్వారా ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్ని అందిస్తారు. ఆ ట్రైనింగ్ని అందించటం ద్వారా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. దాంతో వాళ్ళకి బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కలుగుతాయి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అది కూడా రూరల్ యూత్కి ఇక్కడ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అయితే ప్రతి సెంటర్ కూడా ఎవ్రీ సెంటర్ ఇందులో ఉన్నటువంటి ఎవ్రీ సెంటర్ 100 మంది యంగ్స్టర్స్ 100 మంది యువకుల్ని తీసుకుని వాళ్ళకి కనీసం 2 వొకేషనల్ కోర్సెస్ని అందించటం జరుగుతుంది. కనీసం ఎన్ని కోర్సెస్ని అందించాలి? 2 వొకేషనల్ కోర్సెస్ని అందించాలి. అంతేకాదు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ ట్రైనింగ్ని అందిస్తుంది. వేరియస్ ఇండస్ట్రీ పార్ట్నర్స్, ఏజెన్సీస్ కూడా ఇందులో ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఎన్ఎస్డిఎం అంటే ఏంటి? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్. ఎప్పుడు లాంచ్ చేశారు? 2015లో లాంచ్ చేయటం జరిగింది. అయితే దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే స్కిల్ ట్రైనింగ్ని, స్కిల్ డెవలప్మెంట్ని వేరియస్ సెక్టార్స్లో తీసుకురావటం ద్వారా ఆ సెక్టార్స్లో ఎక్స్పర్టైజ్ అనేటటువంటిది వస్తుంది. అంటే స్కిల్స్ నేర్పించడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, టెక్నాలజీ అనేది పెరుగుతుంది, దాని ద్వారా మన ఆర్థిక వ్యవస్థ అనేది ముందుకెళ్తుంది అనేటటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే మన భారతదేశంలో యంగ్ పాపులేషన్ ఎంతోమంది ఉన్నారు. రాబోయే 20 సంవత్సరాల్లో లేబర్ ఫోర్స్ అనేటటువంటిది ఇండస్ట్రియలైజ్డ్ వరల్డ్లో డిక్లైన్ అవుతూ వస్తూ ఉంటే ప్రపంచంలో మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తుంది. మరి ఆ నేపథ్యంలో స్కిల్స్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా గుర్తించి ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నటువంటిది వీటికి సంబంధించి 2 ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా మనం 2 ఇనిషియేటివ్స్ని చెప్తాం. ఏంటా 2 ఇనిషియేటివ్స్? ఒకటి కామన్ నామ్స్ నోటిఫికేషన్ అన్నటువంటిది. అంటే ఇన్పుట్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, అవుట్కమ్స్ ఎలా ఉండాలి, ఫండింగ్ నామ్స్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ సంబంధించి ఇది చూసుకుంటుంది. రెండవదేమో నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది. అంటే ఇక్కడ అంటే ఈ నాలెడ్జ్ లెవెల్స్ని బట్టి, స్కిల్స్ని బట్టి, యాప్టిట్యూడ్ని బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్స్కి సంబంధించి కాంపిటెన్సీ బేస్డ్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయటం జరుగుతుంది. అవన్నీ ఈ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నటువంటిది చూసుకుంటుంది. అయితే మన దగ్గర
స్కిల్ డెవలప్మెంట్ని పెంపొందించడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు చెప్పండి. మనం చూస్తే అసలు 2014వ సంవత్సరంలోనే స్కిల్ ఇండియా మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు, అవునా? అంతేకాదు ఇక్కడ మనం చూస్తే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేసి, ఒకటి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేసి, అలాగే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేసి, అలాగే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఫండ్ అనేసి, అలాగే మనం చూస్తే దాదాపు ఒక 33 వరకు సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ అనేసి వీటన్నింటినీ కూడా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నటువంటి తీసుకురావటం జరిగింది. అంటే ఇక్కడ ఏం లేదండి, వీటన్నింటి ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ని ఎన్హాన్స్ చేయటం. మరి దానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి, ఒకటి నేషనల్ పాలసీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నటువంటిది 2015వ సంవత్సరంలో తీసుకొచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 2020లో తీసుకురావటం జరిగింది, అవునా? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మొదటగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 1968లో తీసుకొచ్చారు, దాని తర్వాత దాన్ని అమెండ్ చేసి 1986లో తీసుకొచ్చారు, మళ్ళీ దీన్ని అమెండ్ చేసి ఇప్పుడు 2020లో తీసుకురావటం జరిగింది. అది కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అనేసి. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. దీని కింద ఏం చేస్తారు, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ని అందించటం, స్పెషల్ ప్రాజెక్ట్స్ని అందించటం, అలాగే ఆర్పిఎల్ అంటాం, రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ అనేసి, అంటే ప్రియర్ లెర్నింగ్ లేదా స్కిల్స్కి సంబంధించి సర్టిఫికేషన్ అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు 4.0 అంటే 4th ఫేజ్ అన్నటువంటిది జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా చెప్పండి, మనం చూస్తే జన్ శిక్షాన్ సంస్థాన్ అన్నటువంటిది, అలాగే ఇంకా ఏమున్నాయి, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అన్నటువంటిది, అలాగే సంకల్ప్ అన్నటువంటిది గుర్తుందా అండి? సంకల్ప్ అన్నటువంటి స్కీమ్ ఏంటిది, స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ అంటాము. దీనికి వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది మనకి అసిస్టెన్స్ని ఇస్తుంది. ఇది కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అన్నటువంటిది. దీని ద్వారా రూరల్ యూత్కి స్కిల్ డెవలప్మెంట్ని చేపట్టడం ద్వారా వీళ్ళకి రెగ్యులర్గా వేజ్ దొరికేటటువంటి జాబ్స్లో వాళ్ళు చేరటానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ పాలసీస్, ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఏంటి అంటే మన దేశంలో స్కిల్ డెవలప్మెంట్ని మరింతగా పెంపొందించడానికి. కానీ మన దగ్గర కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్, దానికి సంబంధించి ప్రాబ్లం ఉంది. జాగ్రఫిక్ డిస్పారిటీస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఇన్ఫార్మల్ సెక్టార్లో ఎక్కువగా స్కిల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే స్కిల్స్కి మార్కెట్ డిమాండ్కి మధ్య మేజర్గా మిస్ మ్యాచ్ అనేటటువంటిది ఉంది. అలాగే ఈ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ని స్కిల్ ట్రైనింగ్లో రికగ్నైజ్ చేయట్లేదు. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే ఇండియాలో స్కిల్స్ అన్నటువంటివి చాలా వరకు క్యాస్ట్ స్పెసిఫిక్గా జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కావెంజర్స్, వాళ్ళు వాళ్ళ స్కిల్స్ని మానిటరీ రివార్డింగ్ కోసం, అలాగే వాళ్ళ యొక్క ఎంటర్‌ప్రెన్యూరల్ అబిలిటీ కోసం, కెరీర్ ఆపర్చునిటీస్ కోసం మార్చుకోవాలనుకుంటే అది చాలా ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి పని. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి, వాటిని ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఏంటి, సోషో ఎకనామిక్గా స్కిల్ ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వాలి. అలాగే ఇందులో స్టేట్స్ యొక్క రోల్ని పెంపొందించాలి. అలాగే ఇంటర్నేషనల్ మొబిలిటీని క్రియేట్ చేయాలి. అలాగే పబ్లిక్ సెక్టార్ కొలాబరేషన్ని ఇటు ఇండస్ట్రీతో ప్రైవేట్ సెక్టార్తో కూడా చేసుకునేలాగా చూడాలి. సో ఇలాంటివన్నీ తీసుకురావటం ద్వారా మన భారతదేశంలో మరింతగా స్కిల్స్ని పెంపొందించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా గాజాలో ఉన్నటువంటి హమాస్ ఇజ్రాయెల్ మీద మెరుపు దాడులకు దిగాయి, అవునా? అయితే దాన్ని ఫస్ట్లో ఇజ్రాయెల్ ఎదుర్కోలేకపోయింది. దాని యొక్క ఐరన్ డోమ్ వ్యవస్థ దీన్ని తట్టుకునేటటువంటి క్యాపబిలిటీ దానికి లేకపోయింది. దాంతో ఇక్కడ ప్రాణ నష్టం అనేది జరిగింది. దాని తర్వాత ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇటు ముప్పేట దాడిని చేసింది గాజా మీద, అందులోనూ చాలా నష్టం అనేటటువంటిది రావటం జరిగింది. రీసెంట్గా గాజాలో ఒక ఆసుపత్రి మీద దాడి అనేది జరిగింది, ఎంతోమంది చనిపోయారు కూడా. మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ మన భారతదేశానికి సంబంధించినటువంటి శత్రువులు మన దేశం మీద గనక మెరుపు దాడులు ఇలా చేస్తే అప్పుడు వాటిని ఎదుర్కోవటానికి మనం ఎంత సన్నద్ధం అయి ఉన్నాము అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్. మనం చూస్తే ఇజ్రాయెల్ అన్నటువంటిది టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్డ్ నేషన్, అంతేకాదు ఎంతో బలమైనటువంటి సైనిక శక్తి ఉంది, దేన్నైనా ఎదుర్కోగలదు అన్నట్టుగా చెప్తున్నటువంటి ఇజ్రాయెల్ దేశం మీదే
హమాస్ ఇలాంటి మెరుపుదాడి చేసినప్పుడు మన భారతదేశం ఇటు పాకిస్తాన్ ఇటు చైనా 2 దేశాల నుంచి కూడా ఎప్పుడూ ముప్పును ఎదుర్కొంటూనే ఉంది. అలాంటి మన దేశం ఇలా ఒకవేళ ఆ దేశాలు మెరుపుదాడులు చేసినా ఎదుర్కొనేలాగా సన్నద్ధతని కలిగి ఉండాలి అనేసి ఈ ఆర్టికల్. చూడండి, మన భారతదేశానికి సంబంధించిన టెరిటోరియల్ డిస్ప్యూట్కి సంబంధించిన మ్యాప్ ఇక్కడ ఇవ్వటం జరిగింది, ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మీకు గనుక గుర్తుంటే ఒక సంవత్సరం కిందట ఇరాన్లో హిజాబ్ సరిగ్గా ధరించలేదు అన్నట్టుగా పోలీసులు ఒక ఆమెని చిత్రహింసలు పెట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. గుర్తుందా అండి? ఆమె పేరే మాసా అమీనీ. ఈమెకి మరణానంతరం ఒక అరుదైనటువంటి గౌరవాన్ని యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది, ఐరోపా సమాఖ్య. అది ఏంటి? ప్రతిష్టాత్మకమైనటువంటి మానవ హక్కుల పురస్కారమైనటువంటి సఖరోవ్ ప్రైజ్. దీనికి ఈమె ఎంపికైంది. దానికి సంబంధించి చూడండి, ఈమె కుర్దిష్ మహిళ అన్నమాట. అయితే 2022 సెప్టెంబర్ 16వ తేదీన ఈమె చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే ఇప్పుడు ఏంటి, ఇలాంటి మానవ హక్కుల పురస్కారానికి ఈమెని మరణానంతరం ఎంపిక చేయటం జరిగింది. అంతేకాదు, ఈ సఖరోవ్ బహుమతి కింద 50,000 యూరోలు అంటే దాదాపు 43.89 లక్షల రూపాయలని అందించటం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో గుర్తుపెట్టుకోవాలి, ఒకటి సఖరోవ్ ప్రైజ్ అన్నటువంటిది దేనికి ఇస్తారు అనేసి అడిగితే మనకి ఎగ్జామ్లో ఏమని మనం ఆన్సర్ పెట్టాలి? ఇది మానవ హక్కుల పురస్కారం. మరి ఈ సంవత్సరం 2023కు గాను ఎవరికి ఈ పురస్కారం అనేటటువంటిది లభించింది? ఇరాన్ యువతి అయినటువంటి మాసా అమీనీ. అంతేకాదు, మరణానంతరం ఈ గౌరవాన్ని ఈమెకి ఇవ్వటం జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా ఫోర్బ్స్ అన్నటువంటిది ఇండియా రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ని ఇవ్వటం జరిగింది, టాప్ 100ని. అందులో మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం చూస్తే ఈ మొత్తం 100 మందిలో 9 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అది కూడా దిగ్గజ కుటుంబ వ్యాపారాలకు చెందినటువంటి వాళ్ళే ఇందులో కనపడుతూ ఉంటారు. అయితే మన దేశంలో వ్యాపార రంగంలోకి ఎంతోమంది మహిళలు వస్తూ ఉన్నా కూడా వాళ్ళ యొక్క సంపద అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అది పక్కన పెడితే ఈ వ్యాపార రంగంలోకి వస్తున్నటువంటి మహిళల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఒకటి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ని అందించాలి. అంతేకాదు, చిన్నప్పటి నుంచే అంటే పిల్లలుగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకి విద్యా నైపుణ్యాల్ని అలాగే వ్యాపార నైపుణ్యాన్ని నేర్పించాలి. మనం చూస్తే ఇప్పుడు ఈ కుటుంబశ్రీ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా కేరళ ప్రభుత్వం అన్నటువంటిది బ్యాక్ టు స్కూల్ లేదా మళ్ళీ బడికి అనేటటువంటి పేరుతో ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. దాని కింద ఏంటి, కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 2,000 పాఠశాలల్ని ఎంపిక చేసుకుని అందులో మహిళలకి శిక్షణని అందిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడు మనం చూస్తే కొత్త కొత్త వ్యాపార అవకాశాల కోసం చాలా వరకు ముద్రా యోజన అనేసి, అలాగే మనం చూస్తే మహిళలకి ఫ్రీగా లోన్స్ ఇవ్వటం లేదా సబ్సిడీకి లోన్స్ ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అవునా? మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాలకి సంబంధించినటువంటి స్త్రీలని కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశించేలాగా వాళ్ళకు కావాల్సినటువంటి నైపుణ్యాలని ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అంతేకాదు, స్త్రీలలో ఏవైతే సహజ నైపుణ్యాలు ఉన్నాయో వాటిని వెలికితీసి మన దేశ అభివృద్ధిలో వాళ్ళని గనక భాగస్వాముల్ని చేస్తే మన దేశ అభివృద్ధి అనేది మరింత ముందుకెళుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైబర్ నేరాలకి సంబంధించి ఆపరేషన్ చక్ర 2ని లాంచ్ చేయటం జరిగింది. ఇంతకుముందు ఆపరేషన్ చక్ర అని జరిగింది, అందులో ఇది సెకండ్ ఫేజ్ అన్నమాట. ఆపరేషన్ చక్ర 2 అనేటటువంటి పేరుతో సిబిఐ అన్నటువంటిది ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ అంటాం. ఇందులో భాగంగా మన దేశంలో 76 చోట్ల సోదాల్ని నిర్వహించింది. అంతేకాదు, ఆర్థిక మోసాలకి సంబంధించి 5 కేసులు నమోదు చేసినటువంటి సిబిఐ ఈ దాడుల్ని చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, అలాగే FBI, ఇంటర్పోల్ వీటితో పాటు కొన్ని అంతర్జాతీయ విభాగాల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఈ ఆపరేషన్ చక్ర 2 అన్నటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా చూడండి, యూపీ, అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ఇలా వివిధ రాష్ట్రాల్లో ఈ దాడుల్ని జరిపారు. చూడండి, లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ఈ సైబర్ నేరస్తుల్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చక్ర అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించి మొత్తం దేశంలో 115 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చక్ర 2 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి.
ఇజ్రాయెల్కి అలాగే పాలస్తీనాకి మధ్య ఇప్పుడు యుద్ధం అనేది జరుగుతోంది, అవునా? ఆ నేపథ్యంలో రెండు దేశాలు కూడా ఒక చోటికి వచ్చి ఒక పరిష్కారాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దాన్నే ఇక్కడ ద్విదేశ పరిష్కారం అనేసి పిలుస్తున్నారు. మనం చూస్తే 1947లో ఐక్యరాజ్య సమితి అన్నటువంటిది రెండు దేశాల మధ్య భౌగోళిక పరిస్థితి గురించి ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన గనక ఒకవేళ అమలై ఉంటే ఎలా ఉంటుందో కానీ తర్వాత భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనేవి చాలా మారుతూ వచ్చాయి. దాంతో దీని అమలు అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. అంటే ఇక్కడ చాలా సవాళ్ళు అనేవి ఇప్పుడు ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అందులో ఒకటవది చూడండి, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య సరిహద్దుల నిర్ణయానికి సంబంధించి. ఎందుకంటే పాలస్తీనాలో ఎక్కువగా ఉండేటటువంటి వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. అంతేకాదు భారీగా హద్దుల్ని కూడా నిర్మించారు. వాటన్నింటితో పాలస్తీనా కనుక ఇప్పుడు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడితే చాలా ఇబ్బందులుంటాయి. అంతేకాదు 1949లో ఈ రెండింటికి మధ్య ఒక సైనిక ఒప్పందం అనేది కుదిరింది. ఏంటి చూడండి, జోర్డాన్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, సిరియాలు వీటి హద్దులతో కూడినటువంటి ఒక సరిహద్దుకి గ్రీన్ లైన్గా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు రెండు దేశాల ప్రతిపాదనకి ఆ గ్రీన్ లైనే ప్రాతిపదిక అవుతుంది అన్నట్టుగా ఒక నమ్మకం. అంటే 1967కి ముందున్నటువంటి సరిహద్దులకి ఇప్పుడు రెండు దేశాలు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. అయితే రెండవ సమస్య వచ్చేసరికి మనకి జెరూసలేం. ఈ జెరూసలేం అనేటటువంటిది మూడు మతాలకి సంబంధించి, అంటే జ్యూస్, యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలు వీళ్ళందరికీ అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. అయితే ఈ జెరూసలేంను ఇటు యూదులతో పాటు పాలస్తీన్లు కూడా తమ రాజధాని అని చెప్తున్నారు. అయితే ఈ జెరూసలేంని విభజించడానికి ఎవ్వరికీ ఇక్కడ ఇష్టం లేదు. అయితే ఇక మూడవ సమస్య ఏంటి అంటే పాలస్తీనా శరణార్థులు. చాలా కాలంగా పాలస్తీనా నుంచి శరణార్థులు వేరే దేశాలకి వలస వెళ్తూ వచ్చారు. అయితే అందులో ఎక్కువగా ఇజ్రాయెల్కి వలస వెళ్ళటం జరిగింది. కానీ వాళ్ళకు ఆశ్రయం కల్పించడానికి ఇజ్రాయెల్ అంగీకరించట్లేదు. దానివల్ల ప్రాదేశిక సమతౌల్యం అనేటటువంటి దెబ్బతింటుంది. అంతేకాదు భద్రతకి కూడా ప్రమాదం ఉంది మాకు అన్నట్టుగా ఇజ్రాయెల్ అంటోంది. అంతేకాదు ఇప్పటికే మేము వదిలేసినటువంటి గాజా హమాస్ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంతేకాదు ఆ వైపు నుంచి ఎప్పుడూ మాకు దాడులు అనేవి మేము ఎదుర్కొంటూనే ఉన్నాము అన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ మూడింటిని కూడా ముఖ్యమైన సవాళ్ళుగా ముందు పెట్టినప్పుడు రెండు దేశాల మధ్య పరిష్కారం అనేది ఎలా ఉంటుంది అన్నటువంటిది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చూడండి, పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ జిల్లాలో అఠారీ వాఘా సరిహద్దు ఏదైతే ఉందో అఠారీ వాఘా బార్డర్ అంటాం. ఈ సరిహద్దులో దేశంలో అత్యంత ఎత్తైనటువంటి చూడండి 418 అడుగుల ఎత్తైనటువంటి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎవరు ఆవిష్కరించారు? కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మంత్రి నితిన్ గడ్కరీ. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఎలా అడగచ్చు, మన దేశంలో అత్యంత ఎత్తైనటువంటి జాతీయ పతాకం ఎక్కడ ఉంది అని అడిగితే ఎక్కడ ఉంది? పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ జిల్లాలో అఠారీ వాఘా సరిహద్దులో ఉంది. ఎవరు దీన్ని ఆవిష్కరించారు? నితిన్ గడ్కరీ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ల్యాప్టాప్ దిగుమతులకి సంబంధించి. అంటే ఇక్కడ ల్యాప్టాప్లనే కాదు, ఐటీ హార్డ్వేర్కి సంబంధించిన ఉత్పత్తుల్ని మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనుకుంటే అప్పుడు ఆన్లైన్ ద్వారా ముందస్తు అనుమతులు అనేవి తప్పనిసరి చేయటం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ మనం దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి ఉత్పత్తులు ఏంటి, వాటి సంఖ్య ఎంత, వాటి మొత్తం విలువ ఏంటి, ఇలా మొత్తం వివరాలని కూడా ఇక్కడ ప్రభుత్వానికి అందించాలి. అప్పుడు ప్రభుత్వం ఆన్లైన్లో మనకి అనుమతి ఇస్తేనే మనం వీటిని దిగుమతి చేసుకోగలము. అంటే రీసెంట్గా దీనికి సంబంధించి దిగుమతి ఆంక్షల్లో మార్పులు అనేది చేసింది మన ప్రభుత్వం. అయితే ఈ కొత్త లైసెన్సింగ్ లేదా దిగుమతి నిర్వహణ వ్యవస్థ విధానం అనేది తక్షణమే అమల్లోకి వచ్చింది అన్నట్టుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ చెప్పటం జరిగింది. అయితే ఎందుకని దీన్ని తీసుకొచ్చారు అంటే నమ్మదగినటువంటి వర్గాల నుంచే ఈ ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తులు మనకు దిగుమతి అవుతున్నాయా లేదా అని పర్యవేక్షించటం కోసం ఈ విధానాన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ విధానం అన్నటువంటిది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి, నార్మల్గా దిగుమతిదారులు 1 మించి ఎక్కువ అనుమతులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ అనుమతులన్నీ కూడా 2024 సెప్టెంబర్ 30 వరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే 2024 సెప్టెంబర్ తర్వాత ఎలా ముందుకెళ్లాలన్నటువంటి దాని మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలు 2023కి సంబంధించి కొంతమందిని ఎంపిక చేయటం జరిగింది. వాళ్ళకి ఈ అవార్డులని నవంబర్ 1వ తేదీన అందజేస్తారు. మరి ఎందుకు ఎవరిని ఎంపిక చేశారు అంటే ఇక్కడ గమనించాలి. చూడండి, వివిధ రంగాల్లో సమాజానికి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ వైఎస్ఆర్ అవార్డులు ఇస్తున్నాము. అయితే ఈ సంవత్సరం 2 సంస్థలతో సహా 23 మందికి ఈ జీవన సాఫల్య పురస్కారాలు, 4 సాఫల్య పురస్కారాలని ఇవ్వబోతున్నారు. అయితే వీటికి సంబంధించి డిస్క్రిప్షన్ కూడా ఇంపార్టెంట్. జీవన సాఫల్య పురస్కారం కింద ఎంత బహుమతిని అందజేస్తారు? 10 లక్షల రూపాయలను అందజేస్తారు. వైఎస్ఆర్ కాంస్య ప్రతిమనిస్తారు. ఒక జ్ఞాపికని, ఒక ప్రశంసా పత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది. అదే సాఫల్య పురస్కారం కింద అంటే ఇక్కడ సాఫల్య అవార్డులు అనేసి అలాగే జీవన సాఫల్య అవార్డులని 2 ఇస్తారు. అందులో జీవన సాఫల్య పురస్కారాన్ని చూసాం. ఇప్పుడు సాఫల్య పురస్కారం కింద చూడండి 5 లక్షల రూపాయల నగదు ఇస్తారు. దాంతోపాటు ఒక జ్ఞాపిక, ఒక ప్రశంసా పత్రాన్ని అందించటం జరుగుతుంది. అయితే అందులో భాగంగా జీవన సాఫల్య పురస్కారాలు ఎవరెవరు అందుకుంటూ ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా సాఫల్య పురస్కారాలు ఎవరెవరు అందుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి డీటెయిల్స్ చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, మనం ప్రతి సంవత్సరం వరల్డ్ స్టాటిస్టిక్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? అక్టోబర్ 20వ తేదీన. అలాగే వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఆగస్ట్ 20వ తేదీన. ఇది విటమిన్ డి లోపం వల్ల వచ్చేటటువంటి ఒక వ్యాధి, ఆస్టియోపోరోసిస్ అంటాం. అలాగే నేషనల్ సాలిడారిటీ డే, దీన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే అక్టోబర్ 20వ తేదీనే. నెక్స్ట్ చూడండి, కెనడా ఇండియన్ ఫౌండేషన్ రీసెంట్గా గ్లోబల్ ఇండియన్ అవార్డుని ఎవరికి ప్రదానం చేసింది అంటే సుధా నారాయణమూర్తి. మనం చూస్తే ప్రతి సంవత్సరం తమ తమ రంగాల్లో చెరగని ముద్ర వేసినటువంటి భారతీయుల్ని ఎంపిక చేసి ఈ అవార్డును అందిస్తారు. అయితే ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయ మహిళగా ఈమె ఘనత సాధించడం జరిగింది. అంతేకాదు ఈ అవార్డుతో పాటు ఇచ్చినటువంటి 30 లక్షలకు పైగా మొత్తాన్ని ఈమె దానం చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, 2023 ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ ఆతిథ్య నగరాలు ఎన్ని? మొత్తం 10 నగరాలు. ఏమేం నగరాలు? హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, కోల్కతా, లక్నవూ, ముంబై మరియు పూణే. ఈ 10 నగరాల్లో కూడా 2023 ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ అనేది జరుగుతుంది. అయితే మన భారతదేశం తొలిసారిగా ఈ టోర్నీని పూర్తి స్థాయిలో నిర్వహిస్తోంది. పూర్తి స్థాయిలో అంటే ఏంటి? ఇంతకు ముందు కూడా నిర్వహించింది, కానీ వేరే దేశాలతో కలిసి నిర్వహించింది. అంటే ఈ మ్యాచ్లు వేరే దేశాల్లోనూ జరిగాయి, మన దేశంలో కూడా జరిగాయి. కానీ ఇప్పుడు అలా కాదు, కేవలం మ్యాచ్ మొత్తం మన భారతదేశంలోనే జరుగుతుంది. చూడండి, 1987లో పాకిస్తాన్తో, 1996తో పాకిస్తాన్ శ్రీలంకతో, 2011లో శ్రీలంక బంగ్లాదేశ్లతో కలిసి సంయుక్తంగా ఈ ప్రపంచ కప్ టోర్నీలకి మన దేశం ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఇప్పుడు కేవలం మన దేశం మాత్రమే ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఈ సంవత్సరం ఈ టోర్నీలో మొత్తం మ్యాచ్ల సంఖ్య 51. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి కలప వస్తువుని పురాతత్వ శాస్త్రవేత్తలు రీసెంట్గా ఏ దేశంలోని కలాంబో జలపాతం దిగువన కనుక్కున్నారు? ఏ దేశం? జాంబియా. గుర్తుపెట్టుకోవాలండి, కలాంబో జలపాతానికి సంబంధించి క్వశ్చన్ అడగచ్చు. ఎక్కడ కనుక్కున్నారు అంటే జాంబియా. మనం చూస్తే 2 కలప దుంగల్ని చెక్కి రెండింటిని ఒకదానికొకటి అనుసంధానం చేసి నాగలి లాంటి ఒక వస్తువుని క్రియేట్ చేయటం జరిగింది. అది దాదాపు 4.76 లక్షల ఏళ్ల కిందటిది. అయితే ఈ వస్తువు కాలాన్ని నిర్ధారించినటువంటి పద్ధతుల్ని, వాటి వివరాల్ని నేచర్ జర్నల్లో ప్రచురించటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.